హలో అండి, అందరికీ నమస్తే. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు వేస్తున్నాను. నేను ముందు రోజే చట్నీలు ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు చూపించాను కదా. ఇలాగ మార్నింగ్ లేసి గారెలు వేసేసుకుంటే చట్నీలు ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. అలాగే నేను లంచ్లోకి గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇలాగ మొత్తం అన్నీ వేసుకుని పేస్ట్ చేసుకుని మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్, మనం మసాలా ఆనియన్ అన్నీ వేసి పేస్ట్ చేసాం కదా, దాన్ని వేసి సాల్ట్ వేసి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి సన్నని మంట మీద మూత పెట్టి దీన్ని మగ్గించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని తర్వాత మనం కట్ చేసుకున్న గుత్తి వంకాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వీటిని వెన్న వంకాయలు అంటారండి. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి. కొద్దిగా వాటర్ పోసి ఉడికించి చివరిగా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. నేను దీంతోపాటు మునక్కాయ పప్పుచారు కూడా చేసుకున్నానండి. ఇదేనండి మా టేస్టీ లంచ్ అండి. సాటర్డే రోజు మా లంచ్ ఇదే. కొద్దిగా వడియాలు, అలాగే పెరుగు, రైసు, గుత్తి వంకాయ కూర, మునక్కాయ పప్పుచారు.